ఈ వీడియోలో మనం కెటియాలో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా ప్రాజెక్ట్ని ఎలా సేవ్ చేయాలి, ఇంకా ఫైల్ని ఎలా క్లోజ్ చేయాలి, ఈ 3 టాపిక్స్ నేర్చుకుందాము. మనం ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలంటే స్టార్ట్లోకి వెళ్ళి మెకానికల్ డిజైన్కి వెళ్ళి పార్ట్ డిజైన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు నేమ్ అడుగుతుంది, నేమ్ ఎంటర్ చేయండి. దాని నేమ్ నేను ఎగ్జాంపుల్ 1 అని ఇస్తున్నా. ఓకే చేయండి. ఓకే చేస్తే మనకి పార్ట్ డిజైన్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఈ ఫైల్ని సేవ్ ఎలా చేయాలంటే కంట్రోల్ ఎస్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తే ఇది షార్ట్ కట్. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ చేయండి. లేదంటే ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ ఆర్ సేవ్ యాజ్ చేయండి. సేవ్ యాజ్ చేసిన తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైల్ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? మనకి ఫైల్ సేవ్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేయండి. ఒక ప్లేన్ సెలెక్ట్ చేసి స్కెచ్ ఐకాన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఏదైనా ఒక స్కెచ్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసిన తర్వాత ఫైల్ని క్లోజ్ చేయడం ఎలా చూద్దాం. ఈ ఫైల్ని ఎలా క్లోజ్ చేయాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంటూ సింబల్ ఉంది కదా, ఆ ఇంటూ సింబల్ని క్లిక్ చేయండి, ఫైల్ క్లోజ్ అవుతుంది. లేదంటే ఫైల్కి వెళ్ళి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను చూడండి. ఎలా ఓపెన్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళండి, ఓపెన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఎక్కడైతే సేవ్ చేశారో, ఎక్కడ సేవ్ చేసాం, మనం డెస్క్టాప్లో సేవ్ చేసాం. ఎలా సేవ్ చేసాం, మేము ఎగ్జాంపుల్ 1. ఓపెన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే సేవ్ చేశారో అది మనకి ఓపెన్ అవుతుంది. అర్థమైంది కదా? మనం ఈ వీడియోలో న్యూగా ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, అదే ఫైల్ని ఎలా సేవ్ చేయాలి, సేవ్ చేసిన ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, ఈ 3 టాపిక్స్ నేర్చుకున్నాము. కొత్తగా ఆ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. అది ఎలా అంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు పార్ట్ డిజైన్ చేయాలనుకుంటే పార్ట్ అని క్లిక్ చేసి ఓకే చేయండి. ఇక్కడ నేమ్ అడుగుతుంది, సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ 1 ఇచ్చాను కదా, ఎగ్జాంపుల్ 2 ఇస్తున్నాను. ఓకే ప్రెస్ చేయండి ఆర్ ఎంటర్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. దీనికి స్కెచర్లోకి వెళ్ళాలంటే మనకి దీన్ని ఎలా సేవ్ చేయాలి ఆల్రెడీ చెప్పాను కదా, కంట్రోల్ ఎస్ అయినా ప్రెస్ చేయండి. లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఇంతకుముందు సేవ్ యాజ్ నొక్కా, సేవ్ యాజ్కి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ నొక్కారనుకోండి, స్టార్టింగ్ సేవ్ చేస్తున్నప్పుడు మీకు నేమ్ అడుగుతుంది, ఫైల్ నేమ్ లొకేషన్ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఫైల్ నేమ్ లొకేషన్ వచ్చేసి డెస్క్టాప్ ఇచ్చాను. ఫైల్ నేమ్ ఎగ్జాంపుల్ 2 సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఆల్రెడీ సేవ్ చేశాను. సో నేను ఇది మళ్ళీ సేవ్ చేశాను అనుకోండి, మనకి ఎటువంటి రియాక్షన్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను సేవ్ యాజ్ నొక్కాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడు నేను ఇది రీనేమ్ చేయొచ్చు, అంటే ఇంకొక నేమ్తో సేమ్ ఫైల్ని సేవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓపెన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు 2 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. సో ఎప్పుడైనా సరే ఈ ప్రాజెక్ట్ని డూప్లికేట్ సేవ్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు మనం సేవ్ యాజ్లోకి వెళ్ళాలి. లేదు ఇదే ప్రాజెక్ట్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే, అంటే దాని మీనింగ్ ఏంటంటే స్కెచ్ ఐకాన్ క్లిక్ చేసి ఓకే కదా, ఇప్పుడు నేను ఒక డ్రాయింగ్ ఇస్తున్నాను. ఈ ఫైల్ నేమ్ ఏంటి, నేమ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, పైన కేటీఆర్ V5 పక్కన ఎగ్జాంపుల్ 3 ఉందా. ఇప్పుడు మీరు ఏదైతే డ్రా చేశారో అది ఎక్కడ సేవ్ అయింది, ఎగ్జాంపుల్ 3లో సేవ్ అయింది. ఫస్ట్ సపోజ్ నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు అది ఎక్కడ సేవ్ అవుతుంది, ఎగ్జాంపుల్ 3లో సేవ్ అవుతుంది. ఫస్ట్ సపోజ్ నేను సేవ్ యాజ్ నొక్కాను, ఎగ్జాంపుల్ 4 అని ఇచ్చాను. 4 అని ఇచ్చి సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేశాను. ఇక్కడ ఒక ఎడ్జ్ని డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత కంట్రోల్ ఎస్ ప్రెస్ చేశాను, లేదంటే ఫైల్ సేవ్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ డిలీట్ చేశారో అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఎగ్జాంపుల్ 3లో రిఫ్లెక్ట్ అవ్వదు, ఎగ్జాంపుల్ 4లో రిఫ్లెక్ట్ అవుతుంది. కావాలంటే చూడండి, క్లోజ్ చేస్తున్నాను, ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను, ఇవన్నీ క్లోజ్ చేసుకోండి. ఫైల్ ఓపెన్, ఎగ్జాంపుల్ 3 చూడండి. ఎగ్జాంపుల్ 3లో ఎడ్జ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 4 వచ్చేసరికి ఆ ఎడ్జ్ ఉండదు, ఎందుకంటే మీరు ఏదైతే సేవ్ చేశారో అది ఎగ్జాంపుల్ 4కి రిఫ్లెక్ట్ అవుతుంది, ఎగ్జాంపుల్ 3లో రిఫ్లెక్ట్ అవ్వదు. సో ఇది సేవ్ యాజ్కి డిఫరెన్స్ అనమాట. సేవ్ యాజ్ అంటే కాపీ క్రియేట్ అవుతుంది, సేవ్ అంటే అదే ఫైల్లో చేంజెస్ అనేవి చేంజ్ అవుతాయి. ఫర్ సపోజ్ నేను ఇలా చేశాను కదా, ఫర్ సపోజ్ నేను ఇక్కడ దీనికి ఒక ఎడ్జ్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఎస్కేప్ నొక్కి దీన్ని క్లోజ్ చేయబోతున్నాను. ఇక్కడ ఏమవుతుంది, డూ యూ వాంట్ టు సేవ్ ది చేంజెస్ యూ మేడ్ టు ఎగ్జాంపుల్ 4, అంటే ఏవైతే చేంజ్ చేశారో అవన్నీ సేవ్ చేయాలనుకున్నాను. ఒకవేళ మీరు సేవ్ చేయాలనుకుంటే ఎస్ క్లిక్ చేయండి, లేదనుకుంటే నో క్లిక్ చేయండి. సో కేర్ఫుల్గా ఉండండి, ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఇలా అడిగినప్పుడు మీకు కనుక ఆ చేంజెస్ అనేది ఓకే, చేంజెస్ కావాలనుకుంటే సేవ్ చేయండి, ఎస్ క్లిక్ చేయండి, లేదనుకుంటే నో క్లిక్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నో క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చేంజెస్ చేశాను, ఇక్కడ ఎగ్జాంపుల్ 4లో అలా నేను చేసిన చేంజెస్ అనేవి ఇక్కడ కనబడవు. ఎగ్జాంపుల్ 4 ఓపెన్ చేస్తే నేను ఇందాక 2 లైన్స్ డ్రా చేశాను కదా, ఆ 2 లైన్స్ కనబడవు. సో ఇది
సో కేర్ఫుల్గా ఉండండి సేవ్ చేసేటప్పుడు. మెయిన్గా సేవ్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఇవే నేర్చుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సినవి ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫైల్ని ఎలా సేవ్ చేయాలి, ఆ ఫైల్ని ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి. ఈ 3 కూడా బేసిక్ ఆపరేషన్స్ అనమాట. సో కేర్ఫుల్గా అన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్